మనం పార్ట్ 1 వీడియోలో బడ్జెట్ ఎలా వేసుకోవాలో, అసలు ఈ 50, 30, 20 బడ్జెట్ రూల్ ఏంటో ఒక ఎగ్జాంపుల్‌తో తెలుసుకున్నాము. మీరు గనక ఆ వీడియో చూడకపోతే వెంటనే వెళ్ళి ఆ వీడియో చూడండి. తర్వాత ఈ వీడియోకి రండి. అయితే మనం ఇప్పుడు ఈ రూల్ ఎందుకు ఇంత బాగా వర్క్ అవుతుందో, రియల్ లైఫ్‌లో ఈ బడ్జెట్ రూల్ ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాము. వెల్కమ్ టు మై ఛానల్ సీఎస్టీ లైఫ్ బూస్ట్. బూస్ట్ యువర్ హెల్త్ అండ్ వెల్త్. ఈ రూల్ అసలు ఎందుకు ఇంత బాగా వర్క్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాము. ఎందుకంటే ఈ రూలు సింపుల్‌గా, క్లియర్‌గా ఉంటుంది. ఈవెన్ కామన్ మ్యాన్‌కి కూడా బాగా అర్థమవుతుంది. ఇది మీ ప్రెజెంట్‌ని, ఫ్యూచర్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. ఈ రూల్‌తో మీరు స్ట్రెస్ ఫ్రీ సేవింగ్స్ చేసుకోవచ్చు. మీ మనీ మీద మీకు ఫుల్ కంట్రోల్ ఉంటుంది. ఈ రూలు ఎవరికైనా సూట్ అవుతుంది. మీరు నెలకి 10,000 సంపాదిస్తున్నారా? నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నారా? ఎంత ఎర్న్ చేసినా రెండిటికి ఒకటే రూలు. అయితే ఈ రూల్‌ని మనం ప్రాక్టికల్‌గా ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక పెన్ను, పేపర్ తీసుకొని ఫస్టు మీ మంత్లీ ఇన్‌కమ్ ఎంతో నోట్ చేసుకోండి. తరువాత మీ ఎక్స్‌పెన్సెస్‌ని కూడా రాయండి. మీ ఎక్స్‌పెన్సెస్‌ని నీడ్స్, వాంట్స్, సేవింగ్స్ అని 3 కాలమ్స్‌గా విభజించండి. అయితే ఇవన్నీ నోట్ చేయడానికి మీరు ఏవైనా ఫ్రీ యాప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇలా మీ ఎక్స్‌పెన్సెస్ అన్నీ రాసుకున్న తర్వాత ప్రతి మంత్ వాటిని రివ్యూ చేసుకోండి. మీ ఎక్స్‌పెన్సెస్‌ని ట్రాక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్క రూపాయికి లెక్క రాసుకోండి. అయితే ఈ బడ్జెట్ రూలు 50, 30, 20గానే ఫాలో అవ్వాల్సిన పని లేదు. మీకు గనక తక్కువ శాలరీ వస్తే, ఎక్కువ ఖర్చులుంటే 70, 20, 10గా ఫాలో అవ్వచ్చు. అంటే 70% నీడ్స్ కోసం, 20% వాంట్స్ కోసం, 10% సేవింగ్స్ కోసం. తక్కువ, ఎక్కువ కాదు. సేవింగ్స్ చేయడం అనేది ఇంపార్టెంట్. కన్సిస్టెంట్‌గా చేయడం ఇంకా ఇంపార్టెంట్. అదే గనక మీకు ఎక్కువ శాలరీ వస్తుంటే 40, 30, 30గా ఫాలో అవ్వండి. అంటే రూ. 40ని 40% నీడ్స్ కోసం, 30% వాంట్స్‌కి, 30% సేవింగ్స్‌కి. మీ ఇష్టం ఎలా ఫాలో అవుతారనేది. అయితే మీకు సెట్ అయ్యే బడ్జెట్ రూల్‌ని మీరే క్రియేట్ చేసుకోండి. అయితే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. బడ్జెట్ అంటే రెస్ట్రిక్షన్ కాదు, ఫ్రీడమ్. మన డబ్బు మీద మనకే కంట్రోల్ ఉండటం. మీరు డబ్బును గనక కరెక్ట్‌గా యూజ్ చేస్తే అది మీకోసం పనిచేయడం మొదలుపెడుతుంది. మీరు గనక ఈ 50, 30, 20 రూల్‌ని ఫాలో అయితే డబ్బు విషయంలో స్ట్రెస్ తగ్గుతుంది. సేవింగ్స్ పెరుగుతాయి. మీ ఫినాన్షియల్ లైఫ్ క్లియర్‌గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని సింపుల్ ఫినాన్షియల్ టిప్స్ కోసం వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు కొంచెమైనా హెల్ప్ అయింది అనుకుంటే ఒక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి.